నిన్న రఘురామకృష్ణరాజు ఒక బాంబు పేల్చాడు. అదేంటంటే జగన్ని అసెంబ్లీకి రమ్మని ఆయన ఆహ్వానించాడు. మీరు చిన్న పిల్లవాళ్ళలాగా మారం చేయకండి. నాకు ప్రతిపక్షం కావాలి, ప్రతిపక్షం కావాలని. మీకు ప్రతిపక్షం ఎలా ఇస్తారు? 18 స్థానాలు మినిమం వచ్చుంటేనే ఇస్తారు. రానప్పుడు ప్రతిపక్షం ఎందుకు ఇస్తారు? మీకు ప్రజలు ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేసి మీరు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడండి. మీకు మేము తగినంత టైం కేటాయిస్తాము. ఆ, రండి. అంతేగాని చిన్న పిల్లవాళ్ళలాగా నాకు చాక్లెట్ ఇస్తేనే వస్తా అన్నట్టుగా ప్రతిపక్షం హోదా ఇస్తేనే వస్తాను అని మాట్లాడకండి. ఒకవేళ మీరు కానీ రాకపోతే గ్యారంటీగా పులివెందులతో పాటు ఇంకో 10 స్థానాలు అంటే టోటల్ 11 స్థానాల్లో ఉప ఎన్నికలు మాత్రం గ్యారంటీ అనేది ఆయన చెప్పారు. దీంతో ఒక్కసారిగా మళ్ళీ చర్చ మొదలైంది. ఎందుకంటే జగన్ అయితే అసెంబ్లీకి రానని చెప్తున్నాడు. నిజానికి మండలి సమావేశం కూడా జరుగుతుంది. ఆ అయితే మండలికి మాత్రం వాళ్ళు వెళ్తారు, కానీ అసెంబ్లీకి మేము రామనే చెప్తున్నారు. జగన్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన 16 రోజులకే ఆ, అసెంబ్లీకి మేము రామనేది ప్రకటించాడు. అప్పుడే వివాదమైంది. అప్పుడు మనం కూడా వీడియోలు చేసాం. సో ప్రజలు ఎన్నుకున్నారు. నువ్వు ఒకడు ఎన్నుకున్నా ఒకడు వెళ్ళాలి, ఇద్దరు ఎన్నుకున్నా ఇద్దరు వెళ్ళాలి అసెంబ్లీకి. అంతేగాని ఆ, నేను వెళ్ళను ఆ, అనడం కరెక్ట్ కాదు అనేది విమర్శిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అదేంటంటే జగన్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆయన అసెంబ్లీకి వెళ్ళను అంటున్నాడు? జగన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడ ఉన్నది కౌరవ సభ. కాబట్టి మనం వెళ్ళామనుకోండి, మనకి అవమానాలు తప్ప ఇంకేం ఉండదు. ప్రజల తరపున మాట్లాడడానికి మైకు 2 నిమిషాలు కూడా ఇవ్వరు వాళ్ళు. సో ఇవ్వనప్పుడు మనం పోయి ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఎందుకు వెళ్ళి అవమానాలు పారై ఎట్లాగో ప్రజల సమస్యలకి వాళ్ళు టైం ఇవ్వరు కాబట్టి చేయాలి అనేది జగన్ మాట్లాడుతున్నది. అందుకని అసెంబ్లీ జరుగుతున్న టైంలో మేము మీడియా సమావేశాలు పెట్టి ప్రజల సమస్యల్ని వివరిస్తాము. మాకు అల్టిమేట్గా ఏం జరగాలి? ప్రజలకి సమస్యలు తెలియాలి. ఈ ప్రభుత్వంలో వైఫల్యాలు, అట్లాగే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియాలి కాబట్టి మేము ఆ పని చేస్తాం. రెండోది జనసేన, బీజేపీ, తెలుగుదేశం, ఈ వైసీపీ 4 ఉన్నాయి పొలిటికల్ పార్టీలు. 3 గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ప్రతిపక్షం ఇంకేది ఉంది? వైసీపీనే ఉంది. కాబట్టి మీరు ఏవో లెక్కలు చెప్పకుండా వైసీపీకి మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే మీది పోయేదేముంది? ఇస్తే మాకు టైం ఎక్కువ దొరుకుతుంది. మేము ప్రజల సమస్యలు చర్చించాలి. మీకైనా కూడా అదే కదా, మీ ప్రభుత్వం చేయాల్సిన పని కూడా ప్రజల సమస్యల్ని చర్చకు ఆహ్వానించాలి అనేది జగన్ అడుగుతున్నాడు. నిజానికి ఈ పాయింట్లో లాజిక్ ఉంది. లాజికల్ గా ప్రభుత్వం సరే ప్రతిపక్షం ఇస్తాము మీరు వచ్చి మాట్లాడని అనొచ్చు. కానీ ఎందుకంటారు? ఇవాళ అక్కడ ఏంటంటే ఏ అవకాశం వచ్చినా ఏ పార్టీ కూడా వదులుకోవట్లేదు ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి. వాళ్ళెందుకు ప్రజల సమస్యలు చర్చించడానికి? చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయికి పోయిందంటే అసలు ఏదైనా ఒక సమస్య చర్చిస్తే కేసులు పెట్టాలని 3 మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని పెట్టింది సోషల్ మీడియా మీద. అంటే ఒక పక్క చంద్రబాబు మెయిన్ స్ట్రీమ్ మీడియా బలమైన దేశంలోనే ఏ రాజకీయ నాయకులు లేనంత బలమైన సోషల్ మీడియా, అది మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా చంద్రబాబుకు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చిన్న సోషల్ మీడియా విమర్శిస్తే కూడా భయపడే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయింది, తమ వైఫల్యాన్ని జనంలోకి తీసుకెళ్తారని. చర్చ ఓపెన్ గా చేయొచ్చు కదా. సో ఆ స్థాయి ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్కి ప్రతిపక్షం ఎలా ఇస్తారు? ఖచ్చితంగా ఇవ్వరు. ఇక వీళ్ళు చెప్తున్నది ఏమంటే, తెలుగుదేశం కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం నాయకులు చెప్తున్నది ఏమంటే, మీకు ప్రజలు ఇచ్చింది అంతే 11 ఇచ్చారు, మీరు ప్రజల దగ్గర తెచ్చుకొని ఉండాలి. మీరు తెచ్చుకోలేకపోయారు కాబట్టి మీకు 11 వచ్చాయి కాబట్టి రూల్ ప్రకారం మేము ఇవ్వడానికి కుదరదు. కాబట్టి మీరు వచ్చి మాట్లాడండి, టైం ఇవ్వకపోతే అప్పుడు చూడండి, మేము టైం ఇస్తాము అని చెప్తున్నారు. రెండవది ఏంటంటే 60 రోజులు రాకపోతే ఆటోమేటిక్ గా మీ ఎమ్మెల్యే అనేది పోతుంది, కొత్త ఎన్నికలు వస్తాయి. అంటే ఆ నియోజకవర్గాన్ని ఖాళీగా స్పీకర్ అనౌన్స్ చేయొచ్చు అనేది వీళ్ళు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సీట్లు 11 వచ్చి ఉండొచ్చు, కానీ ఓట్లు 40% వచ్చాయి మాకు. సో 40% ప్రజలు, ఓటర్లు మమ్మల్ని ఎన్నుకున్నప్పుడు 40% రిప్రజెంటేటివ్ గా మీరు ఎందుకు మాకు ఇవ్వకూడదు ప్రతిపక్ష హోదా అంటున్నారు. దానికి వీళ్ళు టెక్నికల్ గా కుదరదు అంటున్నారు.
ఇప్పుడు చర్చ ఏంటంటే అసలు జగన్ తో పాటు మిగతా 10 మంది కూడా అంటే టోటల్ గా 11 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయిపోయి అక్కడ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? దానికి కూటమి రెడీగా ఉందా? 11 చోట్ల ఇప్పుడు ఉప ఎన్నికలు పెట్టారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కూటమి అందులో మళ్ళీ ఓడిపోయిందనుకో, కూటమికి ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉందనేది బలంగా వస్తుంది. ఒకవేళ వైసీపీకి పోయిందనుకో, ఆల్రెడీ వాళ్ళకి ఉన్నవే 11, దాంట్లో అది ఊడితే ఎంత పోతే ఎంత అనేది కూడా వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అన్యాయాలు చేసి దీన్ని కూడా లాక్కున్నారు మా సీట్లని వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళొచ్చు. కాబట్టి వాళ్ళకంటే కూడా కూటమికి ఎక్కువ నష్టం ఉంది కాబట్టి కూటమి చర్య తీసుకోదు అనేది చాలా మంది. అయితే లీగల్ పొజిషన్ ఏం చెప్తుంది, రూల్ పొజిషన్ ఏం చెప్తుంది అనేది చూసినప్పుడు మనకు ఆర్టికల్ 190(4) మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్తుందంటే అసెంబ్లీకైనా పార్లమెంట్కైనా 60 రోజులు హాజరు కాకపోతే, అంటే స్పీకర్ అనుమతి లేకుండా 60 రోజులు హాజరు కాకపోతే ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటించేయచ్చు.